నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బుధవారం జరిగే అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కమిషనర్ రామప్పల్ నాయుడు. కటవర న్యాయవాది ఇంటిపై దాడి కేసులో తెనాలి ఎంపీపీ సహా 4 అరెస్ట్. తెనాలిలో కమిషనర్ రామప్పల్ నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు. డిఎస్సి విజేతల ఆధ్వర్యంలో తెనాలిలో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. చిన్రాహురు పార్క్ నుండి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్ మీదుగా మార్కెట్లోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వరకు సాగింది. అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందించారు. డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్సీ ఆలపడి రాజేంద్ర ప్రసాద్ ర్యాలీలో పాల్గొన్నారు. డిఎస్సి ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిబంధనల మేరకు జరిగిందని, కష్టపడి చదివి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సాధించామని ఉపాధ్యాయులు తెలిపారు. తమను అవమానించేలా తప్పుడు ప్రచారం చేయవద్దని కోరారు. ఎవరికీ డబ్బులు ఇవ్వకుండా, ఎలాంటి సిఫార్సులు లేకుండా ఉద్యోగాలు పొందామని స్పష్టం చేశారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతిభకు పట్టం కట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం డిఎస్సి ద్వారా ఉద్యోగాలు కల్పించిందని, న్యాయపరమైన సమస్యలను పరిష్కరించిన అనంతరం నియామకాలు చేపట్టామని తెలిపారు. యువత కష్టపడి సాధించిన ఉద్యోగాలను కించపరిచేలా విమర్శలు చేయడం సరికాదన్నారు. ర్యాలీకి టీడీపీ నాయకులు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, తరగతి గదిలో తరువులారా. దయచేసి అందరూ పక్క రావాలి. ఎవరైతే 2025 మెగా డిఎస్సి ద్వారా ఉత్తీర్ణ జగన్మోహన్ రెడ్డి ద్వారా ఇబ్బందులు గురవుతున్నారో వారు మాత్రమే వచ్చి ఇప్పుడు గాంధీ గారి ప్రసంగిస్తారు. దయచేసి మిగతా వాళ్ళందరూ కూడా పక్క రావాలి. ఎవరైతే మాత్రమే దయచేసి కార్యక్రమంలో ముందుండాలి. మిగతా వాళ్ళందరూ కూడా పక్కకు ఉండాలి. జోహార్ మహాత్మా గాంధీ గారు, జోహార్ మహాత్మా గాంధీ గారు. మీరు మెమరాండం కానీ మెమరాండం కాదు అమ్మా, మీరు వెళ్ళి. నేను తెనాలి మున్సిపాలిటీలో ఎస్డిటీగా సెలెక్ట్ అయ్యాను. 2019లో డిఎడ్ కంప్లీట్ చేసుకున్నాను. అప్పటి నుంచి ఒక ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసుకుంటూ ఎప్పుడు డిఎస్సి పడిద్దా అని వెయిట్ చేస్తూ ఉన్నానండి. అలా 2020 తర్వాత ఒక టెట్ అనేది నిర్వహించారు. అదే ప్రభుత్వం అందరికీ తెలుసు. నేను ప్రభుత్వాల గురించి మాట్లాడాలనుకోవడం లేదు. ఆ తర్వాత డిఎస్సి పడిద్ది అని చెప్పి ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూర్చొని నేను నా చెల్లెలు ఇద్దరు కష్టపడి చదువుతూ ఉన్నాము. మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా మదరే టైలరింగ్ చేస్తూ మమ్మల్ని చదివించారు. ఆ తర్వాత డిఎస్సి పడిద్దని కష్టపడి చదువుతూ ఉన్న టైంలో ఎలక్షన్స్ అని డిఎస్సి జరగట్లేదు, క్యాన్సిల్ అని చెప్పేసరికి మా ఆశలన్నీ నిరాశలైపోయాయి. ఆ తర్వాత ఒక చిన్న హోప్గా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు. మేము పదవిలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం డిఎస్సి మీద చేస్తాము అని అన్నారు. ఆ మాట ఆ రోజున మాకు ఒక చిన్న హోప్ అనేది కలిగించింది. అది పెడతారా లేదా అనేది పక్కన పెడితే గెలిచారు, సంతకం పెట్టారు, డిఎస్సి ఇచ్చారు. మెగా డిఎస్సి దీని వెనక మా కష్టం, మా ప్రతిభ దాగుంది. కానీ జాబ్ వచ్చిన 10 నెలల తర్వాత వైసీపీ గవర్నమెంట్ బురద ప్రభుత్వం మీద చల్లడానికి మమ్మల్ని ఉపయోగిస్తే చూస్తూ ఊరుకోం. నేను సజ్జల గారు మాట్లాడుతూ మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు, సెలెక్ట్ లిస్ట్ ఇవ్వలేదు అన్నారు. మెరిట్ లిస్ట్ మా ఫోన్లోనే డౌన్లోడ్ అయి ఉంది. సెలెక్ట్ లిస్ట్ ఉంది మేనేజ్మెంట్ వైజ్గా.
మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, లోకల్ బాడీస్, గవర్నమెంట్ లోకల్ బాడీస్, దేనికి దానికి సెలెక్టెడ్ లిస్టులో క్యాండిడేట్స్ నేమ్స్ ఉన్నాయి. తర్వాత ఉన్నోళ్ళు కూడా వాళ్ళ నేమ్స్ ఉన్నాయి. అందరినీ పిలిపించండి చర్చకి. మన సవిత గారు అన్నారు, మీరు అసెంబ్లీకి రండి, అసెంబ్లీకి వచ్చి చర్చ చేయండి, రోడ్ల మీద పడటం ఏంటని. మీకు నిజంగా అక్రమాలు జరిగి ఉంటే మెగా డిఎస్సిలో అసెంబ్లీకి వెళ్ళి చర్చించండి. ఎవరైతే డిఎస్సి 2025లో ఉద్యోగాలు వచ్చినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి తమకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, అవమానాన్ని ర్యాలీ ద్వారా నిరసన తెలియజేయాలని చెప్పి ఈ రోజున ఒక చిరు ప్రయత్నం. అంతేకాకుండా ఈ ప్రభుత్వంతో మేమున్నాం, మీరు చేసినటువంటి న్యాయం ఇంకెవరూ కూడా చేయలేదు, మాకు జరిగినటువంటి న్యాయం గత ప్రభుత్వం మాకు న్యాయం చేస్తామని చెప్పి అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఒక్క మాటతో దాదాపు 16,347 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ కూటమి నాయకత్వాన్ని, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రోజున మా అందరికీ న్యాయం జరిగింది. ఈ రోజున నిరుద్యోగ యువతకు ఒక భ్రమ కల్పించాలని చెప్పి కేవలం మేము తక్కువ సంఖ్యలో ఉన్నాము, నిరుద్యోగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, ఆ రకమైన కెమిస్ట్రీని ఈ రోజున ప్రజల్లో తీసుకువెళ్తే రాజకీయ లబ్ధి పొందుతామని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఇది రాజకీయ లబ్ధి పొందలేరు. న్యాయానికి, ధర్మానికి ఒక రోజు అంటూ ఉంది అని చెప్పి చరిత్ర చెప్తా ఉంది. అందుకే మీరు చరిత్రహీనులుగా మారారు, ఇప్పటికే ఇంకా మారుతారు అని చెప్పి చెప్పాలనేదే మా జయం అని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటుంటే, మేము పోతే మాకంటే ముందు నువ్వు పోతావని చెప్పి మాట, ఇది అతి చిన్న విషయం కాదు అని చెప్పి గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే బురద జల్లడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో, ఏ పార్టీ అయితే భ్రమలు సృష్టించడానికి నిరంతరం కూడా యత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి మాటలు. కాలే గుండెల నుంచి అగ్ని పర్వతం బద్దలయ్యేటప్పుడు ఏ రకమైనటువంటి సైన్స్ ఉంటాయో ఆ వ్యక్తి మాటల నుంచి అలాంటి తోటాలుగా ఈ రోజున ఆ మాటలు వచ్చినాయి అని చెప్పి మీ అందరూ కూడా గుర్తుంచుకోవాలి. వాళ్ళ పడ్డ కష్టం ఏ రకంగా పడ్డారో చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏ రకమైనటువంటి శ్రమతో ఈ రోజున ప్రతిభ ద్వారా గుర్తింపు పొందారు చెప్తా ఉన్నారు. వాళ్ళని చవటలుగానో, దద్దమ్మలుగానో, లేకపోతే మీరు చేసినటువంటి అక్రమాల ద్వారానో, ఎందుకంటే కామెర్ల వాడు దేశమంతా కూడా పచ్చగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఉంటారు. ఆ రకమైనటువంటి ఆలోచనతో మీలాగే మిగతా వారు కూడా జీవిస్తున్నారని చెప్పి అనుకోవటం పొరపాటు. ఇది నిజాయితీకి మారుపేరు. ప్రజల పార్టీ, ప్రజా పార్టీ ఈ కూటమి పార్టీ, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను మొన్న అక్కడ కూర్చున్నాను. మీకేమైనా రుజువులు ఉంటే రండి, సాక్ష్యాలు ఉంటే రండి, లేకపోతే సాయంత్రానికి మీరు కబురు పంపించారు. అక్కడికి పంపితే అక్కడికి వస్తే వేరే రకమైనటువంటి ఘర్షణ వాతావరణాన్ని దారితీస్తుంది. ఏ టీవీ వారైనా సరే న్యూట్రల్గా ఉన్నవాడు, నేను మీకే వదిలేస్తున్నా. ఏ న్యూట్రల్గా ఉన్న టీవీ అయినా సరే నాకేం బాధ లేదు, ఏ టీవీ అయినా బాధ లేదు. మీ దగ్గర ఒకే ఒక్క సాక్ష్యం, కనీసం సాక్ష్యానికి దగ్గరగా ఉన్న సాక్ష్యం తీసుకురాగలిగితే సంతోషిస్తాను. అయినా ఒక్క మాట చెప్తా ఉన్నా, విలువలు లేని వ్యక్తులతో నేను కూర్చోను. మీరు ఎవరైతే మీ నాయకుడు అనుకుంటున్నారో, ఎవరైతే దానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారో, ఏ పార్టీ నాయకత్వం అయితే మీరు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మనండి. ఖచ్చితంగా నేను ఎక్కడ కావాలంటే అక్కడ, మీ సాక్షి టీవీలో కావాలంటే కూర్చుంటానని చెప్పి సందర్భంగా సవాలు విసురుతూ ఉన్నాను. ప్రతిదానికి బురద వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బురద వేసేవాళ్ళు గమనించాలి, నేను ఎవరిని నష్టపరుస్తున్నాను. ఒక రాజకీయ పార్టీని అయితే ఓకే, ఒక వ్యక్తిని అయితే ఓకే, కానీ ప్రతిభ మీద, ప్రజాస్వామ్యంలో ఏదైతే విలువలకి
ఆస్కారం ఇచ్చి ఆ విలువల మీద నువ్వు బురదేస్తా ఉన్నావు. నైతిక విలువల్ని పతనం చేయడానికి నువ్వు బురదేస్తున్నావు. అది గుర్తుంచుకోవాలి. ఇక నీకు పతనం అనేది శాశ్వతం అని చెప్పి నేను అనుకుంటాను. ఉపాధ్యాయ వృత్తి కోసం పోటీ పట్టడంలో ఎంతో కష్టాలను ఎదుర్కొని ఉంటారు అందరూ కూడా. మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడి చదువుకుంటే ఈ స్థితికి చేరుకొని ఉంటారు. హాఫ్ మార్క్లో కూడా ఉద్యోగాన్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ చాలా బాధ ఉంటుంది. తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు కూడా ఈ స్థానానికి చేరుకుంటారు. 2015లో నాది బీఈడీ కంప్లీట్ అయింది. ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి, రాసుకోవాలనే ఉద్దేశం కూడా నాకు లేదు. కానీ 2025లో వస్తున్న నోటిఫికేషన్కి ఒక ఆశతోటి చదివాను. నేను చాలా కష్టపడ్డాను. ఒక సంవత్సరం పాటు ఇల్లు, కుటుంబం, పిల్లలు అనే అన్నిటినీ పక్కన పెట్టేసి రోజుకి 14 గంటల సేపు నేను కష్టపడ్డాను. నేను హైదరాబాద్లో ఉంటూ తెలంగాణలో టీచ్ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కరికులం వేరే ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళతో పోటీ పడాలంటే నేను ఎక్కువ కష్టపడాలి అని ప్రతిరోజు అనుకుంటూ చదువుకున్నాను. మాకు చదువు రాదు, సొంటాలకి ఉద్యోగం ఇచ్చా అన్నారు. నా టెట్ నేను 5.5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. 2022 జగన్ గారు పెట్టిన టెట్లో 120, తర్వాత 134, తర్వాత 140 వరుసగా నా టెట్ మార్కులు పెరిగిన క్రమం. మాకు చదువు రాకపోతే నిజంగా మీరు అన్నట్టు సొంటలం అయితే ఈ మార్కులు మీ టెట్లు పెట్టినప్పుడు ఎట్లా వచ్చినాయి? 134 మార్కులు. అదొకటి. రెండవది, నిజంగా అక్రమం జరిగి డబ్బులు తీసుకునే విధంగా ఉంటే నేను ఫస్ట్లో నుంచి ఇప్పుడు దాకా మొత్తం పక్కన వాళ్ళ దగ్గర చిన్న చిన్న పనులు చేసుకోనో లేకపోతే అసలు పనులు మానుకోనో ఎవరన్నా డబ్బులు ఇస్తే మా ఫ్రెండ్స్ అందరూ డబ్బులు ఇచ్చితే చదువుకున్నది. నేను 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు కోటు పెట్టి నేను కొనగలనా? 2 పాయింట్. మూడవది, నిజంగా అక్రమం జరిగి ఉన్నట్టే నేను పక్కా వైసీపీ వస్తే పులుగు తెత్తులు వచ్చేది, నాకు ఉద్యోగం వచ్చేదా? 3 పాయింట్స్ అయిపోయింది. క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు తెనాలి పురపాలక సంఘం కమిషనర్ రామప్పల్ నాయుడు తెలిపారు. ఉదయం 10 గంటలకు పురపాలక సంఘ కార్యాలయం నుండి రణరంగ్ చౌక్ వరకు మార్చ్ ఫాస్ట్ ర్యాలీ నిర్వహించి అనంతరం అమరవీరుల స్తూపాల వద్ద నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. పుర ప్రజలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కమిషనర్ రామప్పల్ నాయుడు కోరారు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో తెనాలి రైల్వే స్టేషన్ ఘటనలో 7 మంది మన తెనాలి ప్రాంత వాసులు చనిపోయిన కారణంగా వాళ్ళ స్మారకార్థము కూడా మనము రణరంగ చౌక్ని నిర్మించుకున్నాం. సో వారికి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా మున్సిపాలిటీ తరఫున మనం నిర్వహిస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే ఆగస్టు 12, 1942లో జరిగినటువంటి సంఘటనని గుర్తులో పెట్టుకొని ఆగస్టు 12వ తేదీన మనం ఈ కార్యక్రమాన్ని మున్సిపాలిటీ తరఫున నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ఈ సంవత్సరము కూడా మనము ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర మంత్రివర్యులు తెనాలి శాసనసభ్యులు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేశాము. అట్ ద సేమ్ టైం ఒక సభను కూడా ఏర్పాటు చేసుకొని ఆనాటి ఉన్నటువంటి ప్రముఖులు, ముఖ్యంగా మిలిటరీ సభ్యులు కానీ అట్లాగే వివిధ రంగాల్లో కృషి చేసి తెనాలి పట్టణానికి పేరు తీసుకొస్తున్నటువంటి వ్యక్తులను సో వినూత్నంగా వాళ్ళని కూడా ఈ ఏడాది మనము గౌరవించుకుంటున్నాం. సో వాళ్ళతో పాటుగా ఈ మెసేజ్ అనేది భావితరాలకి కూడా చేరాలన్న ఉద్దేశం పైన పాఠశాల విద్యార్థుల చేత అట్లాగే ప్రజల చేత అందరితో కూడా ఒక సభను కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఒక 600 నుంచి 800 మధ్య మనకి మెంబర్స్తో ఒక సభను ఏర్పాటు చేస్తున్నాం. సో ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకి మార్చ్ ఎన్సీసీ స్టూడెంట్స్తో ఒక 300 మందితో మార్చ్ స్టార్ట్ అవుతుంది. అట్లాగే ఎన్సీసీ క్యాడెట్స్తో పాటుగా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కోఆపరేషన్ ఉంది. సో అక్కడ మనము లైటింగ్, జెండా వందనం తర్వాత లైటింగ్ చేసుకుని గార్డ్ ఆఫ్ ఆనర్ కూడా ఏర్పాటు చేసుకుని 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి సభకు హాజరవుతారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ గారు హాజరవుతారు. అలాగే ఎమ్మెల్సీ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. న్యాయవాది ఇంటిపై దాడి, ధ్వంసం, బెదిరింపులు, హత్యాయత్నం ఆరోపణలతో నమోదైన కేసులో
తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు అలియాస్ చెన్నయ్యతో సహా నలుగురిని తెనాలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు డీఎస్పీ జనార్దన వివరాలు వెల్లడించారు. కటివరం గ్రామంలో ద్విచక్ర వాహనాల రాకపోకల విషయంలో వివాదం ఏర్పడిన అనంతరం సుమారు 50 మంది న్యాయవాది ఖాదర్ హుస్సేన్ ఇంటి వద్దకు వెళ్లి దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు చెన్నయ్యతో పాటు సొంటి అంకమరావు, సొంటి సాయి కుమార్, మధిరా కోటేశ్వరరావును అరెస్ట్ చేశారు. కేసులో ఇప్పటి వరకు 17 మంది నిందితులను గుర్తించామని, మరికొందరు పాత్రపై దర్యాప్తు కొనసాగుతుందని డీఎస్పీ జనార్దనరావు తెలిపారు. ప్రజలు వివాదాలను చట్టపరంగా పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కట్టేవరం గ్రామం అయ్యప్ప స్వామి గుడి రోడ్లో 9వ తారీఖున ఈ నెల 9వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇందులో ఫిర్యాది అయిన అడ్వకేట్ గారు షేక్ సయ్యద్ హుస్సేన్ గారు అవతల బైక్ మీద ఉన్న ధర్మరాజు చెన్నకేశవులు అనేవాళ్ళు వచ్చి తగులుకోవడం జరిగింది. ఆ డిస్ప్యూట్ అక్కడ బైకులు ఆపోజిట్లో వచ్చి తగులుకున్న క్రమంలో చిన్న డిస్ప్యూట్ అయింది. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు జిలానీ హుస్సేన్ గారు. అయితే ఈ చెన్నకేశవులు అని ఆయన అతని అనుచరుల్ని, అతని స్నేహితుల్ని, బంధువుల్ని సుమారు 50 మందిని తీసుకొని ఇతను ఫిర్యాదు ఇంటి మీదకి వెళ్ళి కిటికీ అద్దాలు పగలగొట్టి, తలుపులు పగలగొట్టి ఆ ఫిర్యాదు ఇంట్లో ఉన్న ఆడవారు అడ్డుకుంటున్నా కూడా లేడీస్ని కూడా లెక్క చేయకుండా దౌర్జన్యం చేశాడు. వాళ్ళందరూ భయంతో ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటే పెట్రోల్ పోసి తగలబెడదాం, పెట్రోల్ తీసుకురండి రా అనడం, బయటకు వచ్చే వరకు వెయిట్ చేద్దాం, టెంట్ వేసుకొని కూర్చొని బయటకు వస్తే కాళ్ళు చేతులు నరుకుతానని ఈ అనుచరులతో అక్కడ ఒక విధ్వంసం సృష్టించాడు. దాని మీద ఇది తెలిసిన ఫిర్యాది స్నేహితులు, బంధువులు, అడ్వకేట్లు కూడా వెళ్ళారు అక్కడికి. పోలీసు వారు కూడా చేరుకునే క్రమంలో అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాని మీద ఫిర్యాదు వచ్చి మనకి జరిగిన ఈ ఖాదర్ హుస్సేన్ గారు మనకి జరిగిన సంఘటన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేశాం. ఈ లభించిన ఆధారాలలో ఈ ధర్మరాజుల చెన్నకేశవులు అని ఆయన A1గా ప్రూవ్ అయ్యాడు. ఇతనితో పాటు వీడియోలో ఇంకా 17 మందిని మనం ఎస్టాబ్లిష్ చేసాం. ఇంకొంతమంది ఇంకా ఉన్నారు, వాళ్ళని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాము. వాళ్ళందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. నిన్న సాయంత్రం 5 గంటలకి ఈ చెన్నకేశవుల్ని అతనితో పాటు అంకమరావు, సాయి కుమార్, కోటేశ్వరరావును అదుపులో తీసుకొని వాళ్ళని ఈరోజు న్యాయస్థానం ముందు రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ప్రయాణించే దారిలో చిన్న తగాదాన్ని అలసిగా తీసుకొని దౌర్జన్యం చేయడం అనేది నేరం. చట్టాన్ని చేతిలో తీసుకొని ప్రవర్తించడం అనేది కూడా నేరం. దాని మీద కేసు రిజిస్టర్ చేసాం. వీళ్ళని ఈ రిమాండ్ అయిన తర్వాత తీసుకొచ్చి బైండ్ ఓవర్ చేయడం, ఎగైనెస్ట్ లా పోయిన వాళ్ళ మీద బైండ్ ఓవర్ చేస్తాం, షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. తెనాలిలో ఇటువంటి ఇన్సిడెంట్లు కూడా ఎవరు పాల్పడకూడదు. ఎవరైనా ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసు వారికి చెప్పాలి, లేదా పెద్ద మనుషులో చేయాలి. కానీ ఫిర్యాదు ఇంటి మీదకి పోయి దౌర్జన్యం చేయడం అనేది అమానుషం. దీన్ని మేము ఈరోజు రిమాండ్ చేయడంతో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. రావి సాంబయ్య మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల అభివృద్ధికి 1977-78 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు సహకారం అందించారు. పాఠశాలలో సింగిల్ ఫేజ్ విద్యుత్ మార్పు పనులతో పాటు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేశారు. అలాగే మంచినీటి సదుపాయాన్ని ప్రారంభించారు. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సహకారం అందించడం సంతోషంగా ఉందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు తెలిపారు. తమ పాఠశాలకు సేవ చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. పాఠశాల శతాబ్ది వేడుకలను పూర్వ విద్యార్థుల సహకారంతో నిర్వహించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు 1977-78 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థులు కొత్తమాస్ కుమార్, సంపత్ రాయుడు, వేణుగోపాల్, దంతవైద్యులు ఎన్ అనిల్ కుమార్, ఎన్ రమేష్ రవంతి పాల్గొన్నారు. కుమార్ గారు కానీ అలాగే ఇక్కడ చదివిన 77-78 బ్యాచ్ అయినటువంటి స్టూడెంట్స్ మా స్కూల్కి చేసిన సేవలు చాలా
గుర్తుండిపోయే సేవలండి. ఎందుకంటే అసలు మేము అడిగిన వెంటనే కూడాను కాదనకుండా పిల్లలు అన్నం తినడానికి ప్లేట్లు ఇచ్చారండి. దగ్గర ఒక 300 ప్లేట్స్ అనమాట. అది మా పిల్లలకు చాలా ఉపయోగపడ్డాయండి. అలాగే ఆ రోజు వచ్చేసి పిల్లలకి ప్లేట్లు అవి ఇచ్చిన తర్వాత ఇంకా మీ స్కూల్కి ఏం కావాలని చెప్పేసి అడిగారు. మేము ఇలాగ డ్రింకింగ్ వాటర్ కానీ ఏదైనా కావాలంటే మేము చేస్తామని హెల్ప్ చేస్తామని అని చెప్పేసి అడిగాము. మేము వెంటనే ఇలా RO ప్లాంట్ ఎప్పుడో మాకు 2021-22లో గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారండి. కాకపోతే అది సింగిల్ ఫేస్ అవ్వటం మూలాన కొంచెం ప్రాబ్లమాటిక్గా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నమాట. వెంటనే 3 ఫేస్ అనమాట. అది మంచి మెటీరియల్ యూజ్ చేసి మరి CT మీటర్ యూజ్ చేసేసి మాకు అది రన్ అయ్యేటట్టుగా చేశారండి. దీని మూలాన మా స్కూల్లో చదివే చాలామంది పిల్లలకి అసలు నిజంగా దాహార్తిని తీర్చినట్టండి. మీరు మాత్రం అది నిజంగా మేము మర్చిపోలేదన్నమాట. దగ్గర 77-78 బ్యాచ్ తరపున మేము స్కూలు HM గారు అడిగిన కోరిక ప్రకారం వాటర్ ప్లాంట్ పనిచేయట్లేదు, అది సోలార్లో ఉంది, టెక్నికల్ ప్రాబ్లం ఉందంటే అది 3 ఫేస్కి మారుద్దామని అందరం 77-78 బ్యాచ్ అందరి ఆర్థిక సహాయంతో ఈ ప్రోగ్రామ్ని నిర్వహించాం. దాంతోపాటు క్లీనింగు, అలాగే పిల్లలకి డెంటల్ సదుపాయం కూడా ఇవాళ క్యాంపెయిన్ పెట్టారు. అనిల్ కుమార్ గారు, రమ్య స్రవంతి గారి ఆధ్వర్యంలో 77-78 బ్యాచ్ అందరు కలిసి ఈ ప్రోగ్రాం నిర్వర్తించారు. ఇది చాలా బాగా జరిగింది. అందులో అన్నిటికన్నా వాటర్ రావటం, అందరికీ ఆ సదుపాయం రావటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు డాక్టర్ గారు వచ్చారు కాబట్టి ఈ వాటర్ ప్లాంట్ కూడా ఆయన ద్వారానే డాక్టర్ అమ్మ గారి చేత ఈ స్విచ్ ఆన్ చేసాం. మా పాఠశాలలో మేము ఇక్కడికి వచ్చి మా పాఠశాల విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయమైన మంచినీటికి మేము సహకరించిన మా 1977-78 దాన్నే సైక్లోన్ బ్యాచ్, మాకు అప్పుడు సైక్లోన్ వచ్చింది కాబట్టి సైక్లోన్ బ్యాచ్ 10th క్లాస్. అందుకోసమే మా సైక్లోన్ ఒక ఉప్పెనలాగా వచ్చి వీళ్ళందరికీ కూడా సంపూర్ణ సహకారం అందించి ఈ రోజున పూర్తిగా అందరికీ మంచినీళ్ళు అందించే సహకారాన్ని ఇచ్చినందుకు ముందుగా మా బ్యాచ్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ రోజున 11వ వార్షికోత్సవం చేసుకుంటున్న కేర్ హాస్పిటల్ డాక్టర్ గారు అనిల్ కుమార్ గారికి, అదేవిధంగా రమ్య స్రవంతి గారికి కూడా మేము మా యొక్క 1977-78 తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో ఫ్రీ ఓరల్ హైజీన్ అవేర్నెస్ అండ్ స్క్రీనింగ్ క్యాంప్ కండక్ట్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. 1977లో పాస్డ్ అవుట్ అయినప్పటికీ 40 ఇయర్స్ తర్వాత కూడా స్కూల్తో ఇంకా అటాచ్ అయ్యండి స్కూల్ డెవలప్మెంట్కి తోడవుతున్నటువంటి ఈ బ్యాచ్ చాలా ఆదర్శంగా ఉన్నారు. ఇట్లాంటి యాక్టివిటీస్ ఇంకా ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. కేర్ డెంటల్ తరపున డాక్టర్స్ ఇక్కడ స్క్రీనింగ్ కండక్ట్ చేస్తున్నాము. కండక్ట్ చేసిన ప్రతి పిల్లలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కన్సల్టేషన్ అండ్ OPG ఎక్స్రే చేయడానికి మేము రెడీ అయి ఉన్నాము. యాక్చువల్గా అడ్వాన్స్డ్ కంట్రీస్ లాంటి US లాంటి చోట్ల చూస్తే ప్రతి సంవత్సరం నెక్స్ట్ గ్రేడ్కి ప్రమోట్ చేసేటప్పుడు కంపల్సరీ డెంటల్ స్క్రీనింగ్ చేస్తారు. ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే చాలా డెంటల్ ప్రాబ్లమ్స్ ఈజీగా ట్రీట్ చేయడానికి కుదురుతుంది. ఇంకా మనకి అంత అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా డెంటల్ ప్రాబ్లమ్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఐడెంటిఫై చేస్తే పిల్లలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్స్ లాంటివి కూడా చేయడానికి మా సైడ్ నుంచి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాము. పట్టణంలోని ఐతానగర్, ప్యాడిసన్పేట తదితర ప్రాంతాల్లో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ రామప్పల్ నాయుడు, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మోవా యేసుబాబుతో కలిసి పరిశీలించారు. కాలువలు, రోడ్డు మార్జిన్లపై ఉన్న ఆక్రమణలను JCB ద్వారా తొలగించి ఆక్రమణదారులకు అపరాధ రుసుము విధించారు. కాలువల్లో చెత్త, వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలని సూచించారు. కాలువల్లో చెత్త వేయడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపడేందుకు ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన విలువలతో కూడిన జీవితాన్ని గడపాలని బ్రహ్మకుమారి సునంద విద్యార్థులకు సూచించారు. నశాముక్త్ భారత్ అభియాన్ మిషన్ స్పందన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞ కార్యక్రమంలో భాగంగా తెనాలి వివేకానంద సెంట్రల్ స్కూల్లో విద్యార్థులతో వ్యసన విముక్తి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సునంద మాట్లాడుతూ రాజయోగ జీవన శైలిని అలవర్చుకోవడం ద్వారా మానసిక సమతుల్యత, ఆత్మనియంత్రణ, సానుకూల దృక్పథం పెంపొందుతాయని తెలిపారు. గుట్కా, కైని, గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు సెల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించి ప్రతిరోజు వ్యాయామం, యోగా చేయడంతో పాటు జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని బ్రహ్మకుమారి టి వెంకటేశ్వరరావు సూచించారు. మన భారతదేశాన్ని
ప్రపంచ దేశాల ముందు కేవలం గౌరవంగానే కాదు పూజ్యనీయంగా నిలబెడుతుంది. అయితే ఇప్పుడు ఏ లోపం కారణంగా మనం ఆ స్థాయి నుంచి కోల్పోయాము అనంటే మన చిన్న చిన్న అలవాట్లు కూడా కాదు, దురలవాట్లు, చిన్న చిన్న సంస్కారాలు. ఎలాగంటే మనకి ఈరోజు మన గురించి కాకుండా, వర్తమానం గురించి కాకుండా ఏదేదో ఆలోచించటం, భవిష్యత్తు గురించో గతం గురించో ఆలోచించటం, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళ గురించో ఆలోచించటం మనకు అలా అలవాటైపోయింది. వాళ్ళలాగా నేనుండాలి, వీళ్ళలాగా నేనుండాలి, ఇలా కంపారిజన్ చేసుకుంటూ అది ఏదైతే మనసు బలహీనమవుతుందో, మనసు ఒత్తిడి పడుతుందో, ఆ ఒత్తిడిని అధిగమించటానికి మనం చిన్న చిన్న అడ్డదారులు ఎంచుకుంటున్నాం. ఆ అడ్డదారుల పేరే వ్యసనాలు. ఈ వ్యసనాలు నిజానికి ఎవరో మనల్ని ప్రేరేపిస్తే వచ్చేవి కాదు. అది కొంత మనకి సపోర్ట్ చేసినప్పటికీ కూడా మన దగ్గర ఉన్నటువంటి చిన్న అత్యాశ అనేది మనం వాటికి ఆధీనం అయిపోయేటట్లు చేస్తున్నాయి. అందుకని ఈరోజు మనం కనుక మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక సిగరెట్ ఉందనుకోండి, సిగరెట్ సైజ్ ఎంత ఉంటుంది? 3 అంగుళాలు ఉంటుంది అనుకుంటా కదా, 3 అంగుళాలు ఉంటుంది. మనం ఎంత ఉన్నాము? మినిమం 3 అడుగులు అయితే ఉంటాం కదా. పోనీ ఇంత చిన్న పొట్టి వాళ్ళు అనుకున్నా కానీ 3 అడుగులు ఉంటాం, 4 అడుగులు ఉంటాం, 5 అడుగులు ఉంటాం, ఇంకా పొడుగంటే 6. పోనీ అలా వేసుకున్నా కానీ 3 అంగుళాల సిగరెట్టు 3 అడుగుల మనిషిని బానిస చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరు బలమైన వాళ్ళు అయ్యారు? ఫోన్ ఉంది. ఫోన్ ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది. పెద్ద ఫోన్ తీసుకున్నాం. ఇంత పెద్ద ఫోను మనల్ని తలెత్తనీయకుండా తల వంచేటట్లు చేస్తుంది. ఫోన్ చూడటానికి తల ఉంచుతారా, తలెత్తుతారా? ఇంత చిన్న గుట్కా ప్యాకెట్, పాన్ పరాగ్ ప్యాకెట్ ఉంది. అది ఎంత ఉంటుంది? ఆ ప్యాకెట్ సైజు 2 అంగుళాలు 1.5 అంగుళం ఉంటుంది. కానీ అందులో ఉండేది మాత్రం ఒక 6 అంగుళం కన్నా తక్కువే ఉంటుంది. కానీ అదేం చేస్తుంది? 6 అడుగుల మనిషిని బానిసని చేసింది. కార్యక్రమంలో బ్రహ్మకుమారి రాధా, పాఠశాల CEO వెంకట్రావు, ప్రిన్సిపల్ సంతురీన్ మురళి తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్య రహిత గడపటానికి కృషి చేస్తాను. అవలంబించేలా నాకు అత్యుత్తమంగా సానుకూల కృషి చేస్తాను. బ్రహ్మకుమారి సేవా సంస్థ వారు మన స్కూల్లో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అదేమిటంటే నషా ముక్త భారత్. నష అంటే మత్తు పదార్థాలు. ఈ మత్తు పదార్థాల నుంచి విముక్తమైనటువంటి భారత్ని మరి నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో మరి ఆగస్టు 6వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఒక 2 వారాల పాటుగా భారతదేశ వ్యాప్తంగా ఒక మంచి ప్రోగ్రామ్ని వారు రూపొందించారు. దానిలో భాగంగా ఈ బ్రహ్మకుమారీస్ వారు అంటే మౌంట్ ఆబు రాజస్థాన్ హెడ్ ఆఫీస్ ఉన్నటువంటి ఈ బ్రహ్మకుమారీస్ వారి యొక్క సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉండటంతో, అలాగే భారతదేశంలో అన్ని పట్టణాల్లో కూడా ఉండటంతో వారికి ఈ కార్యక్రమాన్ని అప్పచెప్పడం జరిగింది. ఈ 2 వారాల ప్రోగ్రాంలో కూడా మరి విద్యార్థుల్ని, అది స్కూల్ విద్యార్థులు కానివ్వండి, కాలేజీ విద్యార్థులు కానీ కలిసి వారికి మంచి బోధన చేసి ఈ మత్తు పదార్థాల పట్ల అవగాహన ఏర్పాటు చేసి దాని పట్ల దూరంగా ఉండేలాగా, అంటే ఖైని, అలాగే ఈ మధ్య వచ్చినటువంటి కొత్త డ్రగ్స్ కానివ్వండి, గంజాయి కానివ్వండి, వీటన్నిటికీ దూరంగా ఉండాలి విద్యార్థులు. మరి వాళ్ళు వాళ్ళ యొక్క పనిని, అంటే చదువుకునే పని మీద శ్రద్ధ పెట్టాలి, వారి భవిష్యత్తు పట్ల శ్రద్ధ పెట్టాలి, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి, కుటుంబం పట్ల శ్రద్ధ పెట్టాలి, దేశ ప్రగతి కోసం వాళ్ళు కష్టపడాలి తప్ప
మరి ఇలాంటి వ్యసనాలకు బానిసలైపోయి మరి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవటం, ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవటం, కుటుంబ జీవితాన్ని కూడా దుర్భరం చేసుకోవటం, అలాగే జాతికి కూడా ఒక చెడు పేరు తీసుకురావడం, యువత నిర్వీర్యమైపోయేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఇవి అన్నిటి దూరంగా ఉండేలాగా ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించారు. దీనిలో భాగంగా మరి మన విద్యార్థులందరి చేత కూడా వివేకానంద సెంట్రల్ స్కూల్ విద్యార్థులు మరి సుమారు 700 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. ఈ అందరి విద్యార్థుల చేత ఒక ప్రతిజ్ఞని ఇక్కడ తీసుకునేలాగా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తహసీల్దార్ కేవి గోపాలకృష్ణను రూరల్ గ్రామం పెదరావూరు ప్రాంతానికి చెందిన రైతులు సత్కరించారు. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో పెదరావూరుకు ప్రత్యేక అధికారిగా తహసీల్దార్ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామంలో పెదరావూరు పెరవరి గ్రామాలకు అనుసంధానంగా ఉన్న పంట కాలువ తూముల మరమ్మతు విషయం రైతులు తహసీల్దార్ దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన ఆయన నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి రైతుల సమస్యను పరిష్కరించారు. తూముల మరమ్మతులను ఆయన స్వీయ పర్యవేక్షణలో పూర్తి చేయించారు. ఈ నేపథ్యంలో రైతులంతా కార్యాలయంలో తహసీల్దార్ను కలిసి ప్రత్యేకంగా సత్కరించారు. గ్రామానికి చెందిన రైతు సిహెచ్ సుధాకర్ ఆధ్వర్యంలో రైతులు కె పరశురాంబాబు, పి ప్రసాద్, జె కిషోర్, జె నరేంద్ర, పి సురేంద్ర, సిహెచ్ రెడ్డి, గోపి, పిచ్చయ్య, ఉదయ భాస్కర్ పాల్గొన్నారు. మరి మొన్న ఈ మధ్య 6వ తారీఖున మా పెదరావూరు రైతులందరూ మరి పరశురాం గారు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నా దగ్గరికి వచ్చి అక్కడ కాలువ సమస్య ఉంది, కాలువ 200 ఎకరాలకు సుమారుగా మరి నీరు అందట్లేదు, ఒక చోట తూము పూడుకుపోయి ఉంది, కనీసం నీరు ఎక్కే పరిస్థితి లేదని బాధపడిన సందర్భంలో వెంటనే రైతులందరితో కలిసి ఆ ఏరియాలో పరిశీలించాం. 6వ తారీఖు సాయంత్రం పూట పరిశీలిస్తే మరి వారి సమస్య నిజమైంది అనిపించింది. ఇమీడియట్గా అది ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అంశం అవడంతో మన ఇరిగేషన్ ఏఈ గారు శివరామకృష్ణ గారిని సంప్రదించాం. నెక్స్ట్ డే 7వ తారీఖు ఉదయం ఏఈ గారు వచ్చి పరిశీలించి వారి అక్కడి నుంచి అనుమతులు పొందాం. మన రైతులే స్వచ్ఛందంగా వారి కార్యక్రమాన్ని చేసుకొని చక్కగా అడుగుతూ ఎక్కడైతే వేసుకోవాలో ఆ విధంగా వేసుకొని సుమారుగా 200 ఎకరాలు పండించే రైతులకి మంచి మేలు జరిగింది. మా ఆయకట్టు కింద ఒక 200 ఎకరం ఉండి కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఆ తుమ్ములు పగిలిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాము. వాటర్ రాక, వాటర్ ఉండి కూడా ఆ తుమ్ములు క్లియరెన్స్ లేక పూడిపోవటం వలన మేము ఇబ్బంది పడి ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో మేము ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చామండి. గోపాలకృష్ణ గారి అక్కడికి వచ్చి నేను చూస్తానని అన్ని మాట ఇచ్చారండి మాకు. మేము వస్తారా రారా అని మేము అనుకున్న సందర్భంలో కూడా ఆయన స్పాట్లో సాయంత్రానికల్లా ఆ స్పాట్లోకి వచ్చి చూసి మీ ప్రాబ్లం ఏంటో అనేది తెలుసుకుంటానని అలాగే వచ్చేసారండి. రావడంతో కూడా అందరినీ ఆఫీసర్ని అలర్ట్ చేసి మాకు మా సమస్యను పరిష్కరించారండి. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన నిలబడి చేయించగలిగారు. మేము అంత స్పీడ్గా ఆయన రియాక్ట్ అవుతారని మేము అనుకోలేదండి. ఈ మధ్యకాలంలో యంగ్ అండ్ డైనమిక్ హీరోలాగా వర్క్ చేసి మాకు ఎంతో అండగా నిలిచి మా ఇబ్బందులన్నిటిని తొలగించారండి. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బుధవారం జరిగే అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కమిషనర్ రామప్పల్ నాయుడు. కటవరం న్యాయవాది ఇంటిపై దాడి కేసులో తెనాలి ఎంపీపీ సహా 4 అరెస్ట్. తెనాలిలో కమిషనర్ రామప్పల్ నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.